హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజుస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ ఫిష్ పులుసుని ప్రిపేర్ చేసుకోవడానికి చేసుకోవాల్సిన ప్రిపరేషన్స్ అలాగే ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ ఫిష్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను 1 కిలో ఫిష్ని తీసుకున్నాను. ఈ ఫిష్ ముక్కల్ని లెమన్ జ్యూస్ అలాగే పసుపు వేసి 3 to 4 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. దానివల్ల మనకి ఫిషీ స్మెల్ అనేది పోతుంది. లేదు అంటే మీరు పసుపు లెమన్ జ్యూస్ వేసినా ఇంకా మీకు ఫిషీ స్మెల్ వస్తున్నట్టయితే కనుక కొంచెం పెరుగు వేసి కూడా క్లీన్ చేస్తే మొత్తం దానికి ఉన్న ఫిషీ స్మెల్ అంతా పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న ఈ ఫిష్ ముక్కల్ని ఓ పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ కర్రీ చేయడానికి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. ఈ మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ని తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే ఫ్లేవర్ కోసం 1 ఇలాచీని వేసుకోవాలి. వీటన్నిటిని డ్రై ఇంగ్రీడియంట్స్ అనండి, రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మిక్సీ చేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని ఒక 8 నుంచి 10 వరకు తీసి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి వేసిన తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకుని ఈ మసాలానంతా ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లోకి 80 గ్రామ్స్ చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జు తీసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇంకా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 1 మీడియం సైజు టొమాటోని పేస్ట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పు కడాయిని పెట్టుకుని దాంట్లోకి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని వేసి వీటి నుంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి కలర్ మారి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. ఈ మసాలా పొడిని 2 నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా మసాలా అంతా ఫ్రై చేసిన తర్వాత టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేయండి. ఈ టొమాటో ప్యూరీని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. మీరు మీ స్పైసీనెస్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసి దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేయాలి. ఇంకా మనం చేసుకునేది పులుసు కూర కాబట్టి దీనికి ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 500 ml వరకు వాటర్ని యాడ్ చేశాను. ఈ వాటర్ వేసిన తర్వాత దీనిని మనం బాగా మరిగించాలి. ఈ చింతపండు గుజ్జు అంతా బాగా మరిగి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఈ పులుసుని ఒకసారి టేస్ట్ చేయండి. ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ తక్కువైనట్టయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక గరిటె తీసుకుని నెమ్మదిగా ఈ చేప ముక్కల్ని పులుసులో మునిగేలాగా కవర్ చేయండి. ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ పైన ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి ఈ గిన్నెని ఇలా 2 చేతులతో పట్టుకుని ఇలా షేక్ చేయండి. గరిటె పెట్టి తిప్పకూడదు. ఇలా తిప్పడం వల్ల ఫిష్ మనకి విరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా షేక్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి లో హీట్లో 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించాలి. ఇలా లో హీట్లో ఉడికించడం వల్ల ముక్క బాగా ఉడికి పులుసు అంతా దగ్గరగా అయ్యి కూర చాలా టేస్టీగా ఉంటుంది.
15 నిమిషాల తర్వాత కూర అంతా దగ్గరగా అయ్యి పులుసు చిక్కబడుతుంది. ఆ టైంలో కొత్తిమీరను వేసుకోండి. ఎక్కువ కొత్తిమీరను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు పులుసు మరీ ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవచ్చు. లేదు ఇదే కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఈ పులుసుని కొంచెం సేపు అలానే వదిలేయండి. ఫిష్ పులుసు మరీ పలచగా ఉండకూడదు, అలా అని మరీ చిక్కగాను ఉండకూడదు. కన్సిస్టెన్సీ మీడియంగా ఉంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టి మీరు చల్లారే వరకు వదిలేయండి. అప్పుడు కూర టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్టీ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి ఈ కర్రీని ఈ స్టైల్లో చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.